ఎన్ని సినిమాలు పడ్డాయి సార్ కోటి రామకృష్ణ గారి దగ్గర మీరు? నేనండి నేను 20 సినిమాలు చేస్తుంటాను. 20 సినిమాలు చేశారు? చేస్తుంటాను. బాబా, 20 సినిమాలు అంటే కోటి రామకృష్ణ గారు పీక్లో ఉన్న స్టేజ్ అది. పీక్ అండి. అంటే ఒక 4-5 సినిమాలు లైన్లో ఉండేవండి ఎప్పుడు. 4-5 సినిమాలు లైన్లో ఉండేవి. ఒక 3 సినిమాలు షూటింగుల్లో ఉండేవి ఒక్కొక్కసారి. అక్కడ సాంగ్ జరుగుతుంటే, ఇక్కడ ఫైట్ జరుగుతుంటే, ఇక్కడ ఆయన సీన్స్ చేస్తుంటే అదొక అసలు ఇంకా అది అద్భుతం. అంటే అవి ఇంకా ఫ్యూచర్లో కాదు, చేయగలిగేది కూడా కాదు అసలు. వాళ్ళంతా అసలు ఆయన కంప్యూటర్ బ్రెయిన్ అంటే దాసనారాయణరావు గారిని అంటారు కదా, మేము చూడలేదు కానీ మేము ప్రత్యక్షంగా చూసాం ఆయన, మా గురువు గారిని చూసాం. ఒకరోజు 3 షూటింగ్లు ఒకే చోట జరిగినాయండి, పక్క స్ట్రీట్స్లో. అబ్బా, ఎక్కడ అన్నీ కూడా ఆయన చేయాల్సిందే. ఒక ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ చేసేవి కాదు. ఒక మామిడి కలెక్టర్ అనే సినిమాలో ఒక జెండా ఉంచా రహే హమారా అనే సాంగ్, ఆ సాంగ్ జగపత్ బాబు గారు, లక్ష్మి గారు, హీరోయిన్ వీళ్ళందరి మీద ఆ సాంగ్ ఆయనే కంపోజిషన్ అంతా, ప్రతిదీ యాక్ట్ చేసి చూపిస్తారు ఆయన. ఇది ఇక్కడ షార్ట్ పెట్టి ఆ పక్క స్ట్రీట్కి వెళ్ళేవారు కార్లో. అక్కడ రిక్షా వాడు షూటింగ్ జరుగుతుంది, చిరంజీవి గారు, జయసుధ గారు అక్కడ జైల్ సెట్లో. ఇప్పుడు నేను ఇక్కడ కో డైరెక్టర్ ఈ పిక్చర్కి, మామిడి కలెక్టర్ సినిమాకి, అక్కడ ఇంకో డైరెక్టర్. ఇలాగే ఇంకొక చోట ఫైట్ లీడ్ ఎండ్ జరుగుతుంది ఇంకొక స్ట్రీట్ లో. ఇదే కోటి రామకృష్ణ గారి 3. ఇక్కడ షార్ట్ పెట్టి ఈ షార్ట్ రెడీ అయ్యే లోపల అక్కడికి వెళ్ళి అక్కడ షార్ట్ పెట్టి అక్కడ ఆ షార్ట్ తీసేసి అక్కడ మళ్ళీ నెక్స్ట్ షార్ట్కి లైటింగ్ అంతా చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ షార్ట్ తీసేవాళ్ళు. అలా మధ్యాహ్నం వరకు 4 o'clock వరకు మాకు తెలుసు, కానీ మిగతా ఆర్టిస్టులకి ఎవరికి కోటి రామకృష్ణ గారి ఇక్కడే 3 షూటింగ్లు జరుగుతున్నాయని ఎవరికి తెలియదు. ఆయన బ్రెయిన్ స్విచ్ ఆఫ్ కథలన్నీ కూడా అసలు. అంటే ఇప్పుడు మీకు పొద్దున ఒక స్టోరీ సిట్టింగ్, సాయంత్రం ఒక స్టోరీ సిట్టింగ్ జరిగాయండి, మధ్యలో షూటింగ్. ఇన్ని ఉన్నా కూడా మీకు ఇప్పుడు పలానా సినిమా సీనిక్ ఆర్డర్ అంటే టక్ 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 చెప్పేస్తారు. ఇప్పుడు ఒకటండి, 10 రోజులు ఈ సినిమా షూటింగ్ అండి, నెక్స్ట్ 10 రోజులు ఇంకొక సినిమా షూటింగ్, నెక్స్ట్ 10 రోజులు ఇంకో సినిమా షూటింగ్. ఆ కథ ఈ కథ ఒకటి కాదు. ఆ ఆర్టిస్టులు వేరు, ఈ ఆర్టిస్టులు వేరు, ఈ హీరో వేరు, ఆ హీరో వేరు, కాంబినేషన్స్ వేరు. నిన్నటిదాకా ఆ సినిమా షూటింగ్ చేసి ఈ రోజు వచ్చి ఈ సినిమా షూటింగ్ టక్ 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 చేసేవారు. ఆర్టిస్టులు చెప్పుకుంటే విన్నాను ఒక సందర్భంలో, ఒక షూటింగ్ దగ్గర ఆర్టిస్టులు చెప్పుకుంటే, కోటి రామకృష్ణ గారు వచ్చి క్లాత్ కట్టారంటే ఆ క్లాత్ ఎప్పుడు తిత్తారో ఎవరికి తెలియదు, అది తీసే వరకు కూడా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ ఎవరికి కూడా నిద్ర ఉండదు అని చెప్పేసి. అవునండి, అంటే రోజు 2 వరకు షూటింగ్ చేసేవారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మొదలు పెడితే 2 గంటలకు షూటింగ్, 2 గంటల వరకు షూటింగ్ చేసేవారు. ఇప్పట్లో 7 గంటల కంటే 7 గంటలకి మాకు కెమెరా రన్ అవ్వడం అండి. 7 గంటలకి ఆర్టిస్టులు రావడం కాదు, షార్ట్ రెడీ అయిపోవాలి, షార్ట్ తీసేయాలి. చెన్నైలో ఉన్నప్పుడు 7 గంటలకి కెమెరా రన్ అవుతుంటుంది. 7 to 9 ఒక సీన్ అండి, తర్వాత ఒక 1/2 hour బ్రేక్, అక్కడి నుంచి 1 o'clock వరకు ఒక పెద్ద సీన్ బ్రేక్, తర్వాత 2 o'clock నుంచి ఒక సీన్, అట్లా చేసేవారు. నేను డైరెక్ట్ చేసినప్పుడు కూడా అంతే చేశానండి. 7 గంటలకి కెమెరా రన్ అవ్వాలి. రోజు 3 సీన్లు లెక్క, 2 పెద్ద సీన్లు, ఒక చిన్న సీన్, అట్లా ప్లాన్ చేసేవాళ్ళం అనమాట. సూపర్. మా గురుగారు అయితే ఇక నైట్ 2 గంటల వరకు ఇంకొక సినిమా షూటింగ్, 6 గంటల వరకు ఇక్కడ, 6 గంటల నుంచి 2 గంటల వరకు ఇంకో షూటింగ్ చేసేవారు. అట్లా ఒక్కొక్కసారి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒక షూటింగ్, 9 నుంచి 6 వరకు ఒక షూటింగ్, 6 నుంచి 2 వరకు ఇంకో షూటింగ్ చేసేవారు. ఆర్టిస్టులు లాగా అప్పట్లో ఆర్టిస్టులు అలా కొంతమంది చేసేవారు, బిజీ ఆర్టిస్ట్. కానీ డైరెక్టర్గా ఆయన అలా చేసేవారు సినిమాలు. మామూలు విషయం కాదు కదండి. అంటే నాకు తెలిసి వాళ్ళ గురువు గారు ఆయన కూడా అంతేనట, దాసనారాయణ గారు. అందుకని ఏంటంటే మార్నింగ్ కడితే ఇంక మళ్ళీ అర్ధరాత్రి 2 గంటలకే అది తీయడం. దాని రహస్యం ఏం చెప్పారు మీకు? ఏం లేదండి, ఆయనే చెప్పారు కదా చాలాసార్లు. ఆయనకి సినిమా ఇంట్లో రామయ్య వీధులు కృష్ణయ్య సినిమా అయిపోయిన తర్వాత 2వ సినిమా అప్పుడు, ఆ సినిమా అప్పుడు ఆయనకి కొంచెం బాగా నుదురెత్తు కదా. ఒక మేకప్ మెన్ ఆయన ఏం చేశారంటే, ఏమంటే బాగా నుదురెత్తు కదా, బాగా ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది, ఊరికే ఇది కట్టుకుంటే మీకు చూడడానికి కూడా బాగుంటుంది అని ఇచ్చారట. అది కట్టుకున్నారు. అలా 2 సినిమాలు హిట్లు అయ్యేటప్పటికే ఆయనకి సెంటిమెంట్ అని పేపర్లో రాసేసారు, జ్యోతిచిత్ర సితారాల్లో. అవును, అక్కడి నుంచి అది కంటిన్యూ అయిపోయింది. అట్లా కంటిన్యూ చేస్తారు మొత్తానికి. సూపర్ సార్. అయితే